హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరూ ఈ వీడియోకి లైక్ చేయండి లైక్ చేసి స్టార్ట్ చేయాలా ఆ తర్వాత అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు భయంకరమైన సబ్స్క్రైబర్స్ రావాలా ఈ బిగ్ బాస్ అయిపోయే లోపల మనకు ఒక 5 లక్షల సబ్స్క్రైబర్స్ రావాలా అఫ్ కోర్స్ ఇది అత్యాశ అయి ఉండొచ్చు బట్ లెట్స్ ట్రై చేయడంలో తప్పలేదు అండ్ ఈరోజు నామినేషన్స్ గురించి చెప్పాలి ఈరోజు నేను లైవ్ నామినేషన్స్ చూస్తూ ఉన్నాను మధ్యలో ఒక పాయింట్లో ఏమైనా సోది నామినేషన్స్ నాకు తెలియకుండానే నేను నిద్రపోయేస్తున్నాను నిద్రలేసి చూస్తే విష్ణుప్రియ నామినేషన్స్ విష్ణుప్రియనా కాదు పృథ్వీ మణికంఠ నామినేట్ చేసేది కనిపిస్తూ ఉండింది అనమాట ఏవిరా ఇది ఎంత పడుకున్నానా నేను అనేసి అనుకున్నా అంత నిద్రపోపిచ్చేస్తున్నాడు ఈరోజు నన్ను ఆదిత్య ఓము నేను యాక్చువల్లీ 3 నామినేషన్లు కంటిన్యూస్గా లైవ్లో జరిగింది పిన్ టు పిన్ ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తున్నాను ఆ వీడియో నేను నా ఫస్ట్ కమెంట్లో పెట్టుంటాను దానిపై నీట్గా చూడండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎపిసోడ్లో ఉండేది బట్ లైవ్లో జరిగిందంతా నేను ఆల్రెడీ నామినేషన్స్ చెప్పున్నాను సో అది పోయి చూడండి మధ్యలో నేను ఒక మంచి కమెంట్ చెప్తా ఏం కమెంట్ పెట్టాలని చెప్పేసి మీరు కమెంట్ పెట్టినారంటే మీరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ లేకపోతే మీరు బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ గర్ల్స్ ఓకే సో ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ ఏమైందిరా అంటే మణికంఠ వచ్చి నబీల్కి చెప్తా ఉన్నాడు అనమాట నిన్ను ఏ పాయింట్స్ మీద నామినేట్ చేస్తారు అనేసి అనిపిస్తుంది అంటే అప్పుడు నబీల్ అన్నాడు నేను ఏ తప్పు చేయలేదు నన్ను ఏ పాయింట్స్ మీద నామినేట్ చేయడానికి లేదు ఇంకా నాకే ఉంది పాయింట్స్ వాళ్ళు బయస్డ్గా చేసిన దానికి వాళ్ళని నామినేట్ చేసిన దానికి అసలు నేను చాలా స్ట్రిక్ట్ సంచాలకంగా ఉందామనుకుంటాను అనేసి అన్నాడు మధ్యలో మణికంఠ లేసి వెళ్ళిపోయినాడు అసలు మణికంఠని ఎవరు ఏమీ అన్నే లేదు అసలు ఎందుకు లేసిపోయినాడో కూడా అర్థం కాలే అసలు ఏం ప్రాబ్లం మణికంఠకి ఎందుకు లేసి వెళ్ళిపోయినాడు అసలు అక్కడ పెద్దగా నేను రివైండ్ చేసుకొని చూస్తాను ఏమైనా మాట్లాడినాడా నబీల్ ఏమైనా హర్ట్ అయినాడా దేనికి హర్ట్ అయినాడని చెప్పేసి అసలు నిజంగా మణికంఠ చాలా అన్ప్రెడిక్టబుల్ ఎప్పుడు ఎట్టుంటాడో అర్థం కాదు ఒక పెద్ద మాలోకంలాగా ఉంటాడు నిజంగా మెంట్లెక్కుతూ ఉంటుంది అనమాట ఏమరా స్వామి పిల్లోడు అనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత నామినేషన్ స్టార్ట్ అయినాయి ఫస్ట్ వచ్చి ఆదిత్య పృథ్వీని నామినేట్ చేస్తున్నాడు నేను మీలో ఉన్న టాలెంట్స్కి లుక్స్కి పెద్ద ఫ్యాన్ ఎప్పుడు ఆదిత్య ఓము ఎవరినైనా సరే తేనె పూసిన కత్తితోనే గుచ్చుతాడు ఫస్ట్ అందరినీ నీట్గా కొంచెం మర్దన చేసి మజ్జిగ చేసి మొత్తం ఐస్ గడ్డంతా పూసి తర్వాత నామినేట్ చేస్తారు సేమ్ అట్లే జరిగిందనమాట ఈరోజు చేసిన 2 నామినేషన్స్ అట్లాంటి నామినేషన్సే నేను మీలో టాలెంట్స్కి లుక్స్కి పెద్ద ఫ్యాను అప్పుడప్పుడు ఆటలో థిన్ లైన్ ఉంటుంది అగ్రెషన్కి మ్యాడ్నెస్కి మీకు ఆ థిన్ లైన్ తెలియకుండా దాన్ని క్రాస్ చేస్తారనిపిస్తుంది మీరు దాన్ని మర్చిపోతారు అని చెప్పేసాను అనమాట ఫస్ట్ నామినేషన్స్లో చెప్పున్నారు కదా అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దాన్ ఇన్సల్ట్ అని చెప్పేసి కానీ నేను అది మీ దగ్గర నుంచి పాటించింది నేను చూడలేదు మీరు గట్టిగా ఇన్సల్ట్ చేశారు నన్ను కానీ నాకు ఇంతవరకు సారీ చెప్పలేదు అంటే అప్పుడు పృథ్వీ అన్నాడు నేను మీకు ఇన్సల్ట్ చేయలేదు నేను మీకు అదే ఎఫ్ వర్డ్ యూజ్ చేసిన దాని గురించి నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేదు మీరు ఇచ్చిన వార్నింగ్కి నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేశాను ఎవరిది తులసియా అనేసి చెప్పాడనమాట తర్వాత పృథ్వీ వచ్చి అది మీరు ఇచ్చిన వార్నింగ్కి అని చెప్పేసి అంటే మీరు వార్నింగ్ ఇస్తే నేను తీసుకోవాలా అని చెప్పేసి మిమ్మల్ని అక్కడ ఇక్కడ పడేశాను బట్ మీకు ఎక్కడా హర్ట్ అవ్వలేదు సో మ్యాడ్నెస్ ఇస్ డిఫరెంట్ అది ఇంకా రాలేదు అఫ్ కోర్స్ అగ్రెషన్ని నేను ట్రై చేస్తా కంట్రోల్ చేసుకోవడానికి అని చెప్పాడు అంతే ఆ నామినేషన్ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోయింది అనమాట దాని తర్వాత సోనియాని నామినేట్ చేశాడు 3 డేస్లో కనపడిన సోనియా మళ్ళీ నాకు అసలు కనిపించలేదు తప్పు జరిగినా మాట్లాడడం లేదు చాలా న్యూట్రల్గా ఉంటున్నారు మీరు చాలా మెచ్యూర్ అండ్ సెన్సిటివ్ బట్ మీరు క్లాన్కి వెళ్ళాక సైలెంట్ అయిపోయారు అనేసి అన్నాడు అంటే ఈ మెచ్యూర్ అండ్ సెన్సిటివ్ మధ్యలో ఎందుకు యాడ్ చేసినారంటే ఊరికే వాళ్ళు మంచిగా ఫీల్ అవ్వాలి దే షుడెంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ మై నామినేషన్ నాకు రిటర్న్ నామినేషన్ చేయకూడదనే ఒక టాక్టిక్గా లేకపోతే ఆయన బిహేవియరే అంతేనా ఏం అర్థం కాదు మనకి సోనియా వచ్చి మీ ఏజ్కి మీకు వినికిడి శక్తి ఉంది కదా వినండి అనేసి అంటే మైక్ వేసుకొని దాని గురించి చెప్తా ఉన్నది ఇది అబ్బాయి తన ఓన్ సినిమా స్టోరీ చెప్తున్నాడు తనకి మైక్లో వినిపించడం ఇష్టం లేదు అందుకని చెప్పేసి మమ్మల్ని మైక్ తీసేయని చెప్పాడు అందుకని మేము తీసేసాము అనేసి అంటే దానికి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు మీరు బిగ్ బాస్ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అన్నట్టు చెప్పాడు అనమాట దాని తర్వాత తులసి డోర్లన్నీ మూసేవా భయంకరంగా వాయిస్ వినిపిస్తుంది ఓకే తర్వాత ఆదిత్య వచ్చి ప్రతి చోట గుసగుసలు మాట్లాడతారు మనకి క్లోజ్ ఉన్న అనేసి చెప్పినాడు ప్రతి చోట గుసగుసలు ఆడే దాంట్లో సోనియా కరెక్ట్గానే అడిగింది ఆ పాయింట్ ఇక్కడ దాకా ఓకే ఆదిత్య దీని తర్వాత గుసగుసలు ఆడతారంటే తన ఇష్టం తను ఎవరితో అయినా మాట్లాడుతుంది ఎవరితో అయినా గుసగుసలు ఆడుకుంటుంది అది ఆదిత్య ఓంకి ఎందుకు అది అసలు అనవసరమైన మ్యాటర్ అది తన పర్సనల్ మ్యాటర్ దాన్ని వచ్చి నామినేట్ చేయాల్సిన అవసరం లేదు తను ఎవరితోనో గుసగుసలు ఆడుతుందని చెప్పేసి హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలా అది అసలు ఒక రీజన్ సప్ప రీజన్ అనిపించింది దాని తర్వాత మనం క్లోజ్గా ఉన్న పర్సన్ తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయాలి ఎంకరేజ్ చేయకుండా పృథ్వీని నువ్వు కంట్రోల్ చేయలేదు ఆడవాళ్ళు తప్పును కరెక్ట్ చేయాలంట అంటే ఆడవాళ్ళు తప్పును కరెక్ట్ చేయాలి మగవాళ్ళు తప్పులు చేయాలా అసలు ఏం లాజిక్ అండ్ ఇంకొక లాజిక్ ఏమరా అంటే సోనియా పృథ్వీని ఎందుకు కంట్రోల్ చేయాలా అసలు సోనియాకి ఏం అవసరము పృథ్వీని కంట్రోల్ చేసేదానికి సోనియా ఏమైనా పృథ్వీ వాళ్ళ అమ్మనా ఏదో అమ్మ అది ఇది అనేది ఊరికే వాళ్ళు ఏదో హౌస్లో మాట్లాడుకుంటున్నారు దాన్ని కూడా ఈరోజు సోనియా అనింది ఆఫ్టర్ నామినేషన్స్ నైనికాతో మాట్లాడుతూ ఉంటుంది సోనియా
మాట్లాడేటప్పుడు చెప్తుంది, నేను ఎక్కడ చెప్పలేదు నేను వాళ్ళని అమ్మలాగా సిస్టర్ లాగా చూస్తున్నానని అనేసి అంటుంది. పెద్దోడు చిన్నోడు అంటే మీరు జనాలందరూ కలిసి సోనియా ఈ అదేంటది ఆర్మీ ఆర్మీ బాట్ ఆర్మీ ఆ బాట్ మెసేజ్లు బాట్ కమెంట్లు అంతా బ్రదర్స్ లాగా ట్రీట్ చేస్తుందని చెప్పింది. కానీ ఈరోజు సోనియానే చెప్పింది నేను ఎక్కడ వాళ్ళని బ్రదర్స్ లాగా మదర్ లాగా చూడలేదు అని చెప్పేసి. సో ఎందుకు అసలు పృథ్వీ గేమ్ని అసలు కంట్రోల్ చేసే రైట్ సోనియాకి లేదు, అండ్ సోనియా కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా సోనియానే రెచ్చగొట్టి పంపించిందంట వాళ్ళని, పోరా ఆడు 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 అని చెప్పేసి. మేబీ సోనియా తన గేమ్ ఆడుతూ ఉంది, గేమ్లో పోయి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఏముంది. హీస్ ప్లేయింగ్ హిజ్ ఓన్ గేమ్. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ట్రైట్స్. వాళ్ళ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ గేమ్ ప్లే డిఫరెంట్గా ఉంటుంది. సో పృథ్వీ ఈజ్ అన్ అగ్రెసివ్ ప్లేయర్, దాన్ని సోనియా కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు, దానికి నామినేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ సోనియా ఎట్లయిపోయిందంటే సోనియా మాట వింటే నిఖిల్ వచ్చి సోనియా దగ్గర నుంచి మ్యానిపులేట్ అయిపోతున్నాడు అని చెప్పేసి మాట్లాడతారు. సోనియా కానీ చెప్పకపోతే సోనియా చెప్పలేదు అని చెప్పేసి నామినేట్ చేస్తూ ఉంటారు. సో నిఖిల్ వినేదానికి ప్రాబ్లము, పృథ్వీ వినడానికి ప్రాబ్లం. సోనియా వచ్చి నిఖిల్కి చెప్తే అదొక ప్రాబ్లం, పృథ్వీకి చెప్పకపోతే అదొక ప్రాబ్లం. సో సోనియా అక్కడ ఈ విషయంలో ఏం చేస్తే కూడా ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అనిపించింది. దాని తర్వాత నేను మీరు వచ్చి ప్లీజ్ పృథ్వీ చేయకు అన్నప్పుడే నాకు అర్థమైంది మీరు ఎంత మెచ్యూర్ అని. నేను చాలా మెచ్యూర్, నేను అన్ఫిట్ అన్న రీజన్ మాట్లాడండి అని చెప్పేసి అనింది. దాని తర్వాత ఆదిత్య ఓం వచ్చి ఇదే నా రీజన్స్ అని చెప్తే లోపల పోయిన తర్వాత థ్యాంక్స్ వెల్ సెడ్ బట్ బ్యాడ్లీ ఫెయిల్డ్ అనేసి చెప్పింది అనమాట. ఆయన సారీ చెప్పినా కూడా తీసుకోలేదు. అంటే ఆయన సారీ ఎందుకు చెప్తారు, నామినేషన్ చేసిన తర్వాత ఈసారి ఎందుకు ఆయన తుప్పాస్ అనిపిస్తుంది సారీ చెప్పినప్పుడు మాత్రం ఏమైనా అనేసి అనిపిస్తూ ఉంటుంది. సోనియా కూడా థ్యాంక్స్ వెల్ సెడ్ అని చెప్పేసి. యాక్చువల్లీ సోనియా చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడింది. యూజువల్లీ నేను ఇట్లా వయసుకి రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఏజ్కి వాళ్ళ పొజిషన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే పాయింట్స్ నేను నమ్మను. ఆపోజిట్ వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత ఏజ్ అన్నా ఉండి నేను కూడా తిరిగి ఇన్సల్ట్ చేస్తాను. సో ఆ పాయింట్ మీద నేను సోనియా డిస్రెస్పెక్ట్ చేసింది అనే మాట చెప్పను. బట్ మీరు అనుకోవచ్చు నువ్వు కూడా అట్లే డిస్రెస్పెక్ట్ చేస్తున్నావు, మీ సీజన్లో చలాకీ చెంటినట్టే మాట్లాడినావు అది ఇది అనేసి. అంటే ఆయన నాకు ఎంత ఉప్పు వేసి ఇచ్చినాడు దేంట్లో పానీపూరిలో, దాని తర్వాత నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అది తినేసి. సో ఆ పాయింట్లో నేను ఆయన్ని అట్లా మాట్లాడినానేమో కానీ ఊరికే కావాలని పోయి ఆయన నోటికి వచ్చినట్టు ఆయన చక్కగా మాట్లాడుతుంటే కూడా నేనేమి నోటికి వచ్చినట్టు మాట్లాడాలి. ఆయన నన్ను సంస్కారం గురించి మాట్లాడుతుంటే నేను మాట్లాడినా. మీరు అనుకోవచ్చు ఎందుకు ప్రతిసారి నీ సీజన్ ఎగ్జాంపుల్ తీస్తాను అని చెప్పేసి. ఎందుకంటే నేను దిగిపోతే కమెంట్ బాక్స్లో అందరూ నువ్వు కూడా చేసింది అదే నీ సీజన్లో నువ్వు పెద్ద చేసింది ఏం లేదని. మీరు కమెంట్ బాక్స్లో నా సీజన్ గురించి నన్ను క్రిటిసైజ్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఐ హ్యావ్ రైట్స్ టు టేక్ మై ఓన్ సీజన్స్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీథింగ్. ఓకే, దాని తర్వాత నైనిక వచ్చి మణికంఠ నామినేట్ చేసింది. నేను 3 days నాలాగే లేను, చాలా డిమోటివేటెడ్గా ఉన్నాను, ఎక్కడ ఎలిమినేట్ అవుతానని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది. సో నువ్వు వచ్చి నువ్వే పోతావేమో అని చెప్పేసి నాతో అన్నావు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరం పోతామేమో అనేసి అన్నావు. నీకేమన్నా లో కాన్ఫిడెన్స్ ఉంటే నీ దగ్గర పెట్టుకోవాలి, అంతేగాని నేను ఆల్రెడీ డిమోటివేటెడ్గా ఉంటే నువ్వు ఇంకా వచ్చి నన్ను డిమోటివేట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పిందనమాట. దానికి మణికంఠ వచ్చి నువ్వు వీక్ అని చాలామంది అన్నారు ఆ ముందే, సో నా డిమోటివేట్ చేయాలి అనేసి నా ఇంటెన్షన్ కాదు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనేసి అనుకున్నాను, నీ దగ్గర యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంది, నువ్వు చాలా మెచ్యూర్డ్ అనేసి నేను అనుకున్నాను, అందుకని నేను చెప్పాను అట్లా అని చెప్పేసి అన్నాడు అనమాట. దాని తర్వాత నైనిక అనింది, ఒక టాస్క్ జరిగాకో గొడవయ్యాకో అందరి దగ్గర నువ్వు వెళ్ళి మాట్లాడతావు, మన ఫేస్ టు ఫేస్ మాట్లాడింది ఇప్పుడే, నువ్వు యాక్చువల్గా ఒక షోల్డర్ కావాలని వచ్చావా లేకపోతే అది నీ సెల్ఫిష్నెస్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అనేసి అనింది. సో దానికి మణికంఠ వచ్చి ఆ ఎపిసోడ్లో అంత నెగిటివిటీ అయ్యాక నేను సేవ్ అవుతానని ఊహించలేదు, నేను సేవ్ అయ్యాక ఆడియన్స్కి నేను థ్యాంక్స్ చెప్పాను, అందరికీ మల్టిపుల్ ఫేసెస్ ఉంటాయి నైనిక అని చెప్పేసి అనిన తర్వాత నైనిక ఉంటే మంచి ఫ్రెండ్గా ఉండు లేకపోతే లేదు అని చెప్పేసి అనింది. సో నైనిక బేసికలీ ఇక్కడ నువ్వు ఎలిమినేట్ అవుతావేమో అని చెప్పేది ఇక్కడ ఇద్దరిని తప్పు పట్టలేము, నైనికాని కానీ మణికంఠని కానీ ఇద్దరిని రాంగ్ అని చెప్పలేము, ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రైట్ అనమాట ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే నువ్వు ఎలిమినేట్ అవుతావేమో అని చెప్పేసి మణికంఠ అనడం మేబీ నైనిక రిసీవ్ చేసుకుంటుందేమో, నైనిక వెళ్ళిపోతుందేమో, సో నైనికతో లాస్ట్ టైం స్పెండ్ చేస్తాము అని చెప్పేసి మేబీ తన ఇన్స్టింక్ట్ చెప్పిందేమో నైనిక వెళ్ళిపోతుందని, అందుకని వచ్చి నైనికతో చెప్పాడేమో, తను తీసుకోగలుగుతుందని చెప్పాడు బట్ తను తీసుకోలేకపోయింది. అండ్ ఆల్సో తన సైడ్ ఆఫ్ పాయింట్ కూడా కరెక్టే, నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నప్పుడు నువ్వు నన్ను మోటివేట్ చేయాలి కానీ నువ్వు నన్ను డిమోటివేట్ చేస్తుంటే నాకు చాలా డిమోటివేట్గా ఉందని చెప్పేసి నామినేట్ చేసింది. దాని తర్వాత మణికంఠ వచ్చి 21 days బ్యాక్ ఒక అమ్మాయిని కలిసి వచ్చి నువ్వు నాకు సిస్టర్ లాగా లవ్ యూ చెప్పాలా అనేసి అన్నాడు. ఇదే మణికంఠ చాలా మందికి నువ్వు నా సిస్టర్ లాగా నువ్వు నా బ్రదర్ లాగా అని చెప్పేసి పట్టుకొని ఐ లవ్ యూ చెప్పి నాకు నీతో హ్యాపీగా ఉంది అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరితో మాట్లాడేది, వాళ్ళకి ఒక రాయి వేసేది, అట్లాంటివి చేస్తూనే ఉంటాడు. సో నువ్వు ఆల్రెడీ అవన్నీ చాలాసార్లు చెప్పావు మనీ అని చెప్పేసి అనింది. పోయేసి మళ్ళీ అది వేస్తున్నారు, అదే స్ప్రే. నైనిక
సెకండ్ వచ్చి ఆదిత్యని నామినేట్ చేసింది. బిగ్ బాస్లో ప్రతి టాస్క్ డూ ఆర్ డై సిచ్యువేషన్ ఉంటుంది. మీరు సరిగ్గా ఆడతారా లేదా అనేది సెకండరీ, బట్ మీరు ఆడాలి. మణికంఠ బ్లాక్అవుట్ అయినా కూడా హీ వాంటెడ్ టు ప్లే, బట్ మీరు చాలా భయపడ్డారు. టాస్క్ వచ్చేసరికి భయపడడం కరెక్ట్ కాదు. పృథ్వీ ప్లీజ్ డోంట్ అనుకుంటా ఉన్నారు. ఫియర్ ఈజ్ ఆల్సో నాట్ ఎ గుడ్ ఎలిమెంట్ హియర్ అని చెప్పేసి అనింది. ఇది యాక్చువల్లీ లైవ్లో చెప్పిన పాయింట్స్ కూడా నేను యాడ్ చేసి చెప్తున్నాను అనమాట. దానికి ఆదిత్య ఓం వచ్చి నేను ఆ టాస్క్లో భయపడలేదు, నేను నిఖిల్ని లాగాను, పృథ్వీని లాగాను, చాలా లాగాను, 100% నేను ఇచ్చాను అంటే నైన్కి వచ్చి కొంతమంది దెబ్బలు తగిలిన తర్వాత కూడా చాలా ఫిజికల్గా ఆడుతూనే ఉన్నారు, కానీ మీరు మాత్రం అటాక్ ఆపేశారు అంటే ఆదిత్య ఓం అన్నాడు మా చీఫ్ వచ్చి చెప్పినాడు మమ్మల్ని అటాక్ ఆపేయమని, సో నేను నా వల్ల ఎవరికైనా దెబ్బ తగిలితే నేను తీసుకోలేను కాబట్టి నేను తీసుకోలేదు అనేసి అన్నాడు. దీని తర్వాత లైవ్లో ఇఫ్ యూ ఫియర్ ద ఫియర్ ఫియర్స్ యూ, ఐఎమ్ నాట్ ద ఫియర్ ఐఎమ్ హియర్ అని చెప్పేసి ఒక డైలాగ్ కూడా చెప్పున్నాడు. భయంకరంగా ఎన్ని ఇయర్లు 16 ఇయర్లు వచ్చినాయి, నేను కౌంట్ చేస్తా ఉన్నా. ఓకే ఫియర్ 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 అని చెప్పి 16 టైమ్స్ చెప్పాడు అనమాట ఆ సెంటెన్స్లో, ఒకే సెంటెన్స్లో. భయపడాలి, ఎందుకంటే నాకు బయట ఒక ఫ్యామిలీ ఉంది, నేను భయపడకపోతే చాలా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ఉంటే చాలామంది భయపడతానే ఉంటారని చెప్పేసి ఆ డైలాగ్ అంతా చెప్పాడు అనమాట. దాని తర్వాత నబీల్ని పిలిచినారు. ఫస్ట్ సోనియాని నామినేట్ చేశాడు. అబ్బాయి తప్పు చేసినప్పుడే నువ్వు డిస్క్వాలిఫై చేసి ఉండాల్సింది, బట్ డిస్క్వాలిఫై చేయకుండా ఒక సంచాలకుగా నువ్వు అన్నీ చదువుకొనేసి చెప్పుండాలి, బట్ నువ్వు మెయిన్ క్లాస్లో ఉండేది వదిలేసి కింద ఉండే బెలూన్స్ అంతా కౌంట్ చేసి లాస్ట్కి నువ్వు ఒక టై అయినా పర్లేదని చెప్పిన దానివి లాస్ట్కి నువ్వు అబ్బాయిని పంపించేశావు. దాని తర్వాత టాస్క్ పేపర్ చదువుకోవాలి అనేసి అనింది నువ్వు, అందుకే చదువుకోవాలి అని చెప్పేది అనేసి అంటే నువ్వు నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినట్టు అనిపించింది. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత ఆ రోజు ప్రేరణ ఒక 6 eggs తీసి పెట్టినప్పుడు నువ్వు నన్ను బయాస్ అనేసి అన్నావు. ఆ రోజు నువ్వు గట్టిగా మాట్లాడావు, నరాలంతా కనిపిస్తా ఉన్నాయి ఇది. నువ్వు మాట్లాడేటప్పుడంతా నిఖిల్ పృథ్వీ ఇద్దరు వచ్చేసారు, వెనకాలే వచ్చి నా మీదకి వచ్చారు. టోన్ 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 అని చెప్పేసి నా మీదకి వచ్చారు. మనం మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే వాళ్ళని అడుగు అనింది సోనియా. సో ఇక్కడ సోనియా బేసిక్గా ఏంటంటే అవతల వాళ్ళు ఏ పాయింట్ మీద ట్రిగర్ అవుతున్నారు అని తెలుసుకొని ఆ పాయింట్ మీదే ట్రిగర్ చేస్తుంది. ఇదే సోనియా లాస్ట్లో యష్మి నామినేట్ చేసినప్పుడు చెప్తుంది నువ్వు ఎవరిని ఎక్కడ ట్రిగర్ చేయాలో నీకు చాలా బాగా తెలుసు అనేసి ఉంటుంది. బట్ యాక్చువల్లీ ఎవరిని ఎక్కడ ట్రిగర్ చేయాలో తెలిసింది సోనియాకే అనమాట. సో సోనియా వచ్చి నబీల్ ఇట్లా మాట్లాడుతుంటే తను ఆ నన్ను బయాస్ సంచాలక్ కన్నా ఫెయిల్ సంచాలక్ అన్నది కూడా నబీల్ తీసుకోలేకపోతున్నాడు. సో నబీల్ ఆ పాయింట్ తీసుకోలేకపోతున్నాడు అనే ఒక ఇంటెన్షన్తో కావాలని నబీల్ని ఫెయిల్డ్ సంచాలక్ బయాస్ సంచాలక్ అని తిరిగి ట్రిగర్ చేస్తూనే ఉందన్నమాట. సో బేసిక్గా హౌస్లో ఎట్లుంటుందంటే ఇఫ్ యూ డోంట్ లైక్ సంబడి ఇన్ నామినేషన్స్లో ఒకటిగా నిన్ను కావాలనేసి వచ్చి నామినేట్ చేస్తూ ఉంటే నీకు నీ ఈగో హర్ట్ అయిందంటే నువ్వు వాడి వీక్ పాయింట్స్ మీద ట్రిగర్ చేస్తూ ఉంటావు. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ దిస్ నామినేషన్ ఆల్సో అనేసి అనిపించింది. తర్వాత సోనియా వచ్చి యాక్చువల్లీ నబీల్ మాట్లాడడం స్టార్ట్ చేసిన వెంటనే సోనియా వచ్చి అడ్డుపడిపోతే నబీల్ వచ్చి హలో నన్ను మాట్లాడి నువ్వు దాని తర్వాత మణికంఠ ఓల్డ్ సిటీ అంతా తిరిగేసిరా అది ఇది అనేసి చెప్పినాడు అనమాట. దాని తర్వాత సోనియా వచ్చి నేను సంచాలకుగా నా వల్ల అయినంత చేసిన, నాగార్జున గారు కూడా నేను బాగానే చేసినాను అనేసి అన్నారు. రూల్ బుక్లో కవర్ చేయకూడదు ఎక్స్ని అని ఉంది కానీ బాడీ పడకూడదు అది ఇది అనేసి లేదు. అంటే ఇంకా నబీల్ సోనియా యాక్టింగ్స్ స్టార్ట్ అయినాయి అనమాట. వాళ్ళిద్దరు యాక్టింగ్స్ అని రాసుకున్నాను నేను ఇక్కడ. యాక్టింగ్స్ అంటే అనేసి సోనియాని మాట్లాడనివ్వకుండా సోనియా మాట్లాడుతుంటే నబీల్ మధ్యలో వచ్చి చేస్తున్నాడు. సో నాకు ఇక్కడ ఏమనిపించిందంటే మేబీ నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మంచి పాయింట్సే పెట్టాడు, బట్ సోనియా దాన్ని డిఫెండ్ చేసుకునేది కూడా కరెక్ట్గానే డిఫెండ్ చేసుకుంది అనిపించింది. బట్ జనరల్లీ సోనియా ఎవరితో అయితే స్ట్రాటజీ యూజ్ చేస్తుందో దట్ తన వాయిస్ బయటికి రాకూడదు, తన గురించి నెగిటివ్ బయటికి రాకూడదు, గట్టిగా మాట్లాడడము, ఓవర్లాప్ చేసేయడము, అది ఎట్లయితే సోనియా యూజ్ చేస్తుందో ఒక స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ నబీల్ పట్టుకొని ఈసారి సోనియా మాటలు బయటికి వినిపించకుండా సోనియా మాటలు ఓవర్లాప్ అయ్యేలాగా సోనియా ఎవరు తోయిన గొయ్యిలో వాళ్ళే పడ్డారు అనేలాగా కాదు ఏదో ఒక సామెత ఉంటుంది, టేస్టింగ్ దేర్ ఓన్ షిట్ ఆర్ సంథింగ్. సో టేస్టింగ్ దేర్ ఓన్ థింగ్ ఈరోజు సోనియాకి జరిగింది అనిపించింది. ఎందుకంటే సోనియా అందరితో అదే చేస్తుంది, అదే నబీల్ వచ్చి సోనియాతో చేస్తున్నాడు అనేసి అనిపించింది. అండ్ ఆల్సో సోనియా చెప్తుంది అనమాట నబీల్కి, లైవ్లో జరిగింది ఇది. ఏమని చెప్తుంది, నువ్వు అసలు నన్ను మాట్లాడనివ్వట్లా, నా పాయింట్స్ పెట్టనివ్వట్లేదు, ఓవర్లాప్ చేస్తున్నావు, దిస్ ఈజ్ సెన్స్లెస్ అనేసి చెప్తుంది. బట్ సోనియా కూడా లాస్ట్ టైం యష్మి నామినేషన్స్ చూడండి లాస్ట్ వీక్ది సేమ్ అదే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైతే నబీల్ చేసినాడో సేమ్ సోనియా కూడా యష్మి మాట్లాడుతుంటే తన నెగిటివ్ పాయింట్స్ బయటికి రానికుండా యష్మిని ఓవర్లాప్ చేసేస్తూ ఉంటుంది తన మాటలతో. సో దానివల్ల యష్మి మాటలు అర్థం కాకుండా ఉండింది. ఆ విధంగా అదే స్ట్రాటజీ ఈరోజు నబీల్ కూడా యూజ్ చేశారు. నబీల్ యూజ్ చేసిన పాయింట్స్ ఓకే, సోనియా మీద చేశారు కాబట్టి జనాలందరికీ కొంచెం నచ్చుతుంది బికాస్ సోనియా హ్యాస్ సమ్ నెగిటివిటీ. కానీ నబీల్ కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టయితే నాకు అనిపించింది. దాని తర్వాత పృథ్వీ సెకండ్ నామినేషన్ పృథ్వీకి చేశాడు. పృథ్వీకి చేసే ముందు ఏమన్నాడంటే పృథ్వీ అన్నాడు ఇప్పుడు నీ పాయింట్స్ అయిన తర్వాత నువ్వు నన్ను మాట్లాడినిస్తావా లేదా అనేసి అంటే నేను మాట్లాడినిస్తా 100% ఎందుకంటే నువ్వు బాగా మాట్లాడతావు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు పృథ్వీకి పాయింట్స్ చెప్తే పృథ్వీ థ్యాంక్ యూ చెప్పేటప్పుడు
సో పృథ్వీ వచ్చి థిన్ లైన్ క్రాస్ చేస్తున్నావు, నువ్వు ఎఫ్ వర్డ్ యూస్ చేసావు, లైన్ బయటికి వెళ్ళు అని చెప్పేసి నేను అన్నాను, కూత కూసే ముందే లైన్ బయట ఉండాలి, అందరూ ఆ రెడ్ లైన్ బయట ఉండాలి అనేసి అంటే నువ్వు నన్ను బయాస్డ్ అనేసి అన్నావు. నేను సంచాలక్గా ఒక్క మాట అంటుంటే నువ్వు గేమ్ గురించి మాట్లాడకుండా నా టోన్ గురించి మాట్లాడు అనేసి అన్నావు. అంటే మధ్యలో వచ్చి సోనియా దూరిందనమాట. ఈ పాయింట్లో నాకు నిజంగానే నిఖిల్ పృథ్వీ సోనియాకి ఒక బాడీ గార్డ్స్ లాగా అనిపించింది. ఎందుకురా అంటే అక్కడ నబీల్ మాట్లాడుతుంటే మధ్యలో సోనియా వచ్చి మాట్లాడుతూనే ఉంది. నబీల్కి పృథ్వీకి జరిగే నామినేషన్స్లో మధ్యలో సోనియా వచ్చి మాట్లాడకూడదు, తన నామినేషన్ అయిపోయింది. అఫ్కోర్స్ సోనియాకి మండిందేమో తన నామినేషన్స్లో, బట్ పృథ్వీ నామినేషన్స్లో సోనియా దూరుతుంటే మధ్యలో చీఫ్ అనేవాడు, అంటే నిఖిల్ చీఫ్ కాబట్టి నువ్వు స్టాప్ చెయ్యి, ఎందుకంటే నామినేట్ చేసేవాడు నామినేట్ చేయబడే వాళ్ళు మాట్లాడుకుంటారు, నువ్వు మధ్యలో దూరద్దు సోనియా అనేసి చెప్పాలి. కానీ అక్కడ సోనియా అయిపోవడం వల్ల నిఖిల్ సైలెంట్ అయిపోయినాడు. అదే ప్లేస్లో వేరే ఎవరైనా ఉంటే నిఖిల్ నిజంగానే స్టాండ్ తీసుకొని మాట్లాడుంటాడేమో. తను ఒక చీఫ్గా ఉండి, మేబీ హౌస్కి చీఫ్ కాదేమో, బట్ ఆ క్లాన్కి ఆల్రెడీ చీఫ్ కాబట్టి ఖచ్చితంగా సోనియా మధ్యలో వచ్చి దూరి ఇంటరప్ట్ చేస్తుంటే నిఖిల్ దాన్ని ఆపాలి. అది ఆపకుండా ఈ నామినేషన్స్ అంతా అయిపోయాక లైవ్లో యష్మి కూడా అంటుంది, నిఖిల్ నువ్వు స్టాప్ చేయాలి మీ క్లాన్ వాళ్ళని, మా వాళ్ళకి చీఫ్ లేడు కాబట్టి మేము మాట్లాడుకుంటున్నాము మా సైడ్ పాయింట్, బట్ మీ క్లాన్లో నువ్వే కదా చీఫ్, నువ్వు ఆపాలి కదా, మధ్యలో నామినేషన్స్లో దూరుతుంది సోనియా చూడు అనేసి అంటే నిఖిల్ పృథ్వీ ఇద్దరు వచ్చి సోనియాకి సపోర్ట్ చేసి మాట్లాడతారు. ఆ తర్వాత యష్మి నిఖిల్ ఇద్దరు వెక్కిరించుకుంటారన్నమాట, ఒకరినొకరు అనేసి డ్యాన్స్ వేసుకుంటా, యష్మి వెక్కిరిస్తుంది, నిఖిల్ వెక్కిరిస్తారు, యూ అనేసి ఎక్కిరించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు నిజంగానే బాడీ గార్డ్గా సోనియాని ప్రొటెక్ట్ చేసేదానికి వీళ్ళు హౌస్కి వచ్చినారు, వాళ్ళు ఓన్ గేమ్ ఆడేదానికి వచ్చినారు, నాకు అర్థం కాలేదు. అట్లా చేసేసింది సోనియా. నిఖిల్ కానీ సోనియాని వదిలేసింది అంటే హీల్ బి టాప్ కంటెస్టెంట్ అంతే. దాని తర్వాత పృథ్వీ అన్నాడు ఎఫ్ వర్డ్కి సారీ, బయాస్డ్ అంటే నాకు 100% అనిపించింది. ఎందుకు అనేసి కూడా చెప్తాను. ఇక్కడ మణికంఠ హ్యాండ్ ఉండింది రెడ్ లైన్ పైన, దాని మీద నేను పడుకో ఉన్నాను. ఎగ్స్ రాగానే మణికంఠ ఎగ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు, నువ్వు అక్కడ ఎగ్ తీసుకున్నా కూడా నువ్వు చేయి తీయమన్నావు కానీ ఎగ్స్ మళ్ళీ రిటర్న్ తీసుకోలేదు మణికంఠ నుంచి. సో అది నాకు బయాస్డ్ అనిపించింది అనేసి అంటే నువ్వు గేమ్ రూల్ గురించి మాట్లాడకుండా నా టోన్ గురించి మాట్లాడినావు, అది కరెక్ట్ కాదు అనేసి అంటే పృథ్వీ అన్నాడు నా ఇష్టం, నా మైక్, నా నరాలు బయట పడినా కింద పడిపోయినా కూడా నేను ఇట్లే మాట్లాడతాను, సంచాలక్ అంటే గాడ్ కాదు, జస్ట్ నువ్వు సంచాలక్ అంతే అని చెప్పేసి అన్నాడు అనమాట. ఇక్కడ నాకు నబీల్ పాయింట్ కొంచెం రాంగ్ అనిపించింది. ఎందుకంటే నిజంగానే తన గేమ్ గురించి ఆడతాడో, గేమ్ గురించి మాట్లాడతాడో, రూల్ గురించి మాట్లాడతాడో, దేని గురించి మాట్లాడతాడో అది పృథ్వీ ఇష్టం. నా టోన్ గురించి మాట్లాడకూడదు, నన్ను ఫెయిల్డ్ సంచాలక్ అనకూడదు, నన్ను బయాస్ సంచాలక్ అనకూడదు అంటే అది హౌస్. ఆ హౌస్లో ఖచ్చితంగా ఆపోజిట్ పర్సన్ని ట్రిగర్ చేసేదానికే ఉంటారు ఎవరైనా. సో అట్లా ట్రిగర్ చేసినప్పుడు నువ్వు అట్లా చేయకూడదు అని చెప్పడం రైట్ కాదు, బికాస్ యూ హ్యావ్ రైట్ టు డూ ఎనీథింగ్. You don't have right to abuse people, you don't have right to physically abuse people. బూతులు మాట్లాడడానికి, ఆపోజిట్ పర్సన్ని మరీ ఇదిగా మాట్లాడడానికి లేదు, కానీ మిగతా ఏమన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు సోనియా మాట్లాడుతోంది ఇంత డెరోగేటరీ మాటలు, డెరోగేటరీ అన్నా దాని వర్డ్ కూడా గుర్తు అట్లాంటి మాటలు మాట్లాడుతోంది అంటే వాళ్ళు బ్యాడ్ చీప్ అన్నట్టు మాట్లాడుతోంది. బట్ షీఈస్ నాట్ బీన్ సెంట్ అవుట్ రైట్, బికాస్ యూ హ్యావ్ రైట్ టు స్పీక్ ఎనీథింగ్, యూ హ్యావ్ రైట్ టు డూ ఎనీథింగ్, అన్లెస్ నువ్వు అవతల వాళ్ళని బూతులు మాట్లాడడమో లేకపోతే కొట్టడమో అట్లాంటివి చేయడం తప్ప మిగతావన్నీ ఓకే హౌస్లో. దాని తర్వాత ప్రేరణ వచ్చి మణికంఠ నామినేట్ చేసింది. నువ్వు ఒక వైల్డ్ కార్డ్ లాగా అనిపిస్తావు నాకు. వైల్డ్ కార్డ్ ఏంది అర్థం కాలేదు నాకు, ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కాదు. రీసెంట్గా అయిన దోశ విషయంలో కూడా అంతా క్లియర్ అయ్యాక నేను నీకు వచ్చి చెప్దాం అనుకున్నా నా ఇంటెన్షన్ గురించి, మళ్ళీ నువ్వు కరెక్ట్ కాదు అనేసి అన్నావు. నాతో ఏమో ప్రేరణ ఇంటెన్షన్ నాకు తెలుసు అన్నావు, బట్ అక్కడేమో ప్రేరణ ఇంటెన్షన్ మీద డౌట్ ఉంది అనేసి అన్నావు నాగార్జున గారి దగ్గర. నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఎవరితో బాగుంటావు, ఎవరిని ఎప్పుడు పొడుస్తావు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు అనేసి అంటే మనీ అన్నాడు నేను రివెంజ్ నామినేషన్ వేయను, గేమ్ పరంగానే వేస్తాను, ఎవరికైనా పర్సనల్ విషయంలో ఏదైనా ఉంటే దాంట్లో వేయను, మనసులో ఏదో పెట్టుకొని నువ్వు ఏదో చెప్తున్నావు, సరే ఫైన్ అనేసి అన్నాడు. అప్పుడు ప్రేరణ అనింది నేను మనసులో ఉండి ఏం చెప్పలేదు, ఇంత డైరెక్ట్గా చెప్తున్నాను కదా అనేసి అనింది. బట్ ప్రేరణ నామినేషన్ నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నిజంగానే మణికంఠ ఎప్పుడు ఎట్లుంటాడో, ఎవరితో ఎట్లుంటాడో, ఏ టైంలో ఎవరితో ఎట్లా రియాక్ట్ అవుతాడో అస్సలు అర్థమే కాదు. ఈ 1 వీక్ అంతా కూర్చొని ఆదిత్యవంతో మాట్లాడేది నేను చూస్తూనే ఉన్నా జిరాఫీ రూమ్లో. ఆదిత్యవంతో మాట్లాడుతూనే ఉన్నాడు, సలహాలు ఇస్తానే ఉన్నాడు, సలహాలు తీసుకుంటానే ఉన్నాడు. మళ్ళీ ఈరోజు ఆదిత్య ఓంని నామినేట్ చేస్తున్నాడు. లాస్ట్ వీక్ యష్మితో బాగున్నాడు, యష్మిని నామినేట్ చేస్తున్నాడు. ఫస్ట్ వీక్లో విష్ణుప్రియతో ఉన్నాడు, విష్ణుప్రియని నామినేట్ చేస్తున్నాడు. సో నాకు అర్థమే కాదు, నిజంగానే మణికంఠ ఎవరితో ఉంటాడో వాళ్ళనే నామినేట్ చేస్తూ ఉంటే ఆబ్వియస్లీ హౌస్లో ఉండే వాళ్ళందరికీ భయం వేస్తుంది. అండ్ అఫ్ కోర్స్ ఆ అబ్బాయి కూడా అట్లే చేస్తున్నాడు, చాలా అన్ప్రెడిక్టబుల్ ఉన్నాడు అబ్బాయి.
దాని తర్వాత ప్రేరణ సెకండ్ వచ్చి నైనికా నామినేట్ చేసింది. నువ్వు కొంచెం సైలెంట్గా నీ లోకంలో నువ్వు ఉన్నావు అనిపిస్తుంది. 3 పవర్ పఫ్ గర్ల్స్ అండ్ నీ అన్నతో ఉన్నావు అనేసి అనిపిస్తుంది. ఇంకొంచెం మెచ్యూరిటీ నీలో ఉండాలి అనేసి అనిపిస్తుంది అనేసి అనింది. నైనికా వచ్చి నీకు తెలుసా నేను ఏం మాట్లాడుతున్నానో, నేను చీఫ్కే టఫ్ కాంపిటీషన్ ఇచ్చా అని చెప్పేసి అంటే ప్రేరణ వచ్చి టాస్కే కాదు హౌస్లో కూడా చాలా సైలెంట్గా ఉన్నావంటే అంటే నీ దృష్టిలో నేను గొడవలు వేయాలా అని చెప్పేసి అనింది. బట్ ప్రేరణ చెప్పింది కరెక్టే. ప్రేరణ నామినేషన్ పాయింట్స్ నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే నైనికా నిజంగానే డల్గా ఉంది. నేను 24 సరే 1 hour ఎపిసోడ్లో చూపించలేదేమో, 24/7లో చూపిస్తే 24/7లో కూడా అసలు తను చాలా డల్గా ఉంది. విష్ణుప్రియ సీత కాన్వర్సేషన్స్ మధ్యలో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు నైనికా. చాలా డల్గా ఉంది నైనికా. లైవ్లో కూడా డల్గానే ఉంది. నైనికా వచ్చి నేను అన్నయ్య అనేసి వెనక నుండి మాట్లాడుతున్నావా అంటే నువ్వే అన్నావు కదా 3 weeksగా డౌన్ ఉన్నావని, నాకు కూడా అదే అనిపించింది అనేసి అనేది ఇది లైవ్లో జరిగింది. దానికి నైనికా వచ్చి నేను మెంటల్గా డౌన్ ఉన్నాను అనేసి అంటే నువ్వు మాట్లాడలేదు అసలు, నువ్వు ఒక సంబంధం తీసుకొని మాట్లాడలేదు, గేమ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు అది ఇది అనేసి అంటే నైనికా కరెక్ట్గా అనింది. నువ్వు మాట్లాడలేదు అంటావు, నువ్వు మాట్లాడలేదు సంబంధం లేనట్టున్నావు అనేసి అంటావు, మళ్ళీ నువ్వు మాట్లాడితే సంబంధం లేకుండా మాట్లాడావు అంటావు, నేనేం చేయాలో కూడా నువ్వే చెప్పు అనేసి అనింది. ఇది యాక్చువల్లీ ఏ విషయంలో అంటే నైనికా ఈ మాట అనేది ప్రేరణ వచ్చి నువ్వు ఏమి మాట్లాడకుండా టాస్క్లో మాత్రం సంబంధం లేకుండా ఉన్నావు. ఎగ్స్ విషయంలో ఎవరైనా వచ్చి ఎగ్స్ తీసుకెళ్తున్నా ఏం చేస్తున్నా నీ బుట్ట ముందు కూర్చొని నా బుట్ట బాగుంటే చాలు అనేసి అనుకున్నావు. కానీ విష్ణుప్రియని నేను క్యారెక్టర్లెస్ అనే దానికి నేనైతే లాగి కొట్టుంటాను తిట్టుంటాను అనేసి మాట్లాడావు. అది నీకు సంబంధం లేని విషయం, నేను విష్ణుప్రియ చూసుకుంటాం, నువ్వు దాని మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు. బట్ నువ్వు ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఎగ్ టాస్క్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పేసి ఆ విషయంలో చెప్పిందనమాట. దానికి నైనికా వచ్చి నువ్వు మాట్లాడట్లేదు సంబంధం లేనట్టున్నావు అంటావు, బట్ మళ్ళీ మాట్లాడితే నీకు సంబంధం లేని విషయాలు మాట్లాడినాను అంటావు, నేను ఎట్లుండాలో కూడా నువ్వే చెప్పు అనేసి అనింది. దాని తర్వాత ప్రేరణ వచ్చి నువ్వు కొంచెం మెచ్యూరిటీగా ఉండి 2 weeks కనిపించలేదు, కొన్ని పాయింట్స్ నువ్వు మాట్లాడలేదు అనేసి అంది. సరే రా అని చెప్పేసి నామినేషన్ తీసుకునేది అనమాట. సోనియా మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ నబీల్ అనేసి అంటే మిస్టర్ అనకు ఫెయిల్డ్ సంచాలక్ అనకు అనేసి అంటానే నాడు. ఈ కాన్వర్సేషన్ ఒక 2-3 minutes జరుగుతుంది లైవ్లో. మిస్టర్ అనకు సంచాలక్ అనుకు అని చెప్పి ఎవరో వచ్చారు అనకు సంచాలక్ అనుకు అని చెప్పేసి కంటిన్యూస్గా అంటానే ఉంటే ఆబ్వియస్లీ ఆపోజిట్ పర్సన్ మీద మన కోపం ఉండేటప్పుడు ఆ తలుపు ముయ్యండి, ఎందుకు టీవీ అట్లా సౌండ్ వస్తుంది, తలుపు ముయ్యండి, పవిత్ర తలుపు ముయ్యి. సో నువ్వు ఆపోజిట్ పర్సన్ మనకి నచ్చనప్పుడు వాళ్ళు ఏమి చేస్తే వాళ్ళకి మండుతుందో ఆబ్వియస్లీ అదే అంటారు. సో నా నామినేషన్స్లో కూడా ఒకటి జరిగింది. ఏం జరిగింది, ఇట్లా నేహ మీద నాకు కోపం ఉండింది, నేహా చౌదరి మీద. బట్ ఐ డెంట్ వాంటెడ్ టు నామినేట్ హర్. బట్ వెన్ షీ నామినేటెడ్ మీ షీ డెంట్ వాంట్ మీ టు సే తెలుగులో చెప్పచ్చు కదా, తను నామినేట్ చేసినప్పుడు నేను తనని యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్, యూ ఆర్ డిజాస్ట్రస్ యాజ్ ఎ సంచాలక్ అనేసి చెప్పొద్దు అనింది. ఆ మాట అనుకు నేను చాలా బాగా చేశాను సంచాలక్గా, నేను చాలా బాగా చేశానంటే ఆ పిల్ల నన్ను నామినేట్ చేసింది. నాకు ఆబ్వియస్లీ మండుతుంది తను నన్ను నామినేట్ చేసినప్పుడు. కాబట్టి ఆ పిల్ల యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్ అని చెప్తే ట్రిగర్ అవుతుంది. కాబట్టి నేను కావాలని యూ ఫెయిల్డ్ యాజ్ ఎ సంచాలక్, యూ ఆర్ డిజాస్ట్రస్ యాజ్ ఎ సంచాలక్ అని ఆ పిల్ల రిపీట్ చేయొద్దన్నా కూడా 10 సార్లు రిపీట్ చేసిన. బికాస్ ఐ హ్యావ్ దట్ యాంగర్ టువర్డ్స్ హర్. నేను ఆ పిల్లకి నచ్చినట్టు ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నాకు అనిపించింది. సో ఈ పాయింట్ మీద నాకు సోనియా ఆల్రెడీ మండిపోయింది. నబిల్ ఆ వేషాలకి దానికి ఎవరికైనా మండుతుంది అనేది అవన్నీ ఎవరికైనా మండుతుంది. సో ఆ పాయింట్స్ మీద సోనియా వచ్చి ఇట్లా నబిల్ అనేది ఓకే, ఆ పాయింట్ ఓకే. మిస్టర్ అనేది ఐఎమ్ గివింగ్ యూ రెస్పెక్ట్ మ్యాన్, నేను రెస్పెక్ట్ ఇస్తా, తీసుకునేంత దమ్ము కూడా ఉంది నాలో అనేసి అనేది. ఇక్కడ మాత్రం సెల్ఫ్ డబ్బాలనిపించింది అబ్బా సోనియా, నాకు దమ్ముంది అనేసి అనింది. ఇంకొక చోటేమో నేనుండేంత అగ్రెసివ్గా ఉన్నానంటే ఇక్కడ ఏ అబ్బాయి పనికిరాడో అందరి మీద ఎక్కేస్తా అంటుంది, నేను ఆడపులి అంటుంది, నేను గ్రేట్ అంటుంది, నేను విన్నర్ అంటుంది. ఓవర్ సెల్ఫ్ డబ్బాలు అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. అది మ్యాటర్. నా దృష్టిలో యు ఆర్ ఎ ఫెయిల్డ్ సంచాలక్. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఎలిమినేట్ అవ్వకముందు, అదే గేమ్ నుంచి ఎలిమినేట్ అవ్వకముందు అమ్మాయిలను ఎత్తిపడేసావు. నువ్వు సంచాలక్ అయ్యాక ఖాళీ టైంలో కవర్ చేసుకోకూడదు అన్నారు, కానీ నువ్వు చేయి పెట్టకూడదు, బాడీ పెట్టకూడదు అనేసి రూల్స్ పెట్టావు. నీ రూల్స్ పెట్టచ్చు, కానీ లాజిక్ ఉండాలి. నీ ట్రూ సెల్ఫ్ నువ్వు బయట పెట్టట్లేదు, టాస్క్ వస్తే బయటపడుతుంది అని చెప్పేసి అన్నాడు. దానికి నబీల్ వచ్చి నీకు కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నీకు నేను ఎట్లున్నానో తెలియదేమో, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత రియల్గా ఉంటానో, నేను రియలా ఫేకా అనేసి అందరికీ తెలుసు, నేను ఫెయిల్డ్ సంచాలక్ కాదు. నెక్స్ట్ పాయింట్ ఏమన్నా అనేసి అంటే నేను చెప్పా అనేసి అనింది. ఎందుకురా అంటే ఇక్కడే తెలిసిపోతా ఉంది నీకు అసలు సరిగ్గా వినే ఇదే లేదు, నువ్వు సరిగ్గా వినట్లేదు, ఇక్కడే ఉంది ప్రూఫ్,
నువ్వు ఏం వినట్లే, నీకు నచ్చినట్టు అనుకుని నీ టీంకి చెప్తాను, నువ్వు ఏమీ వినకుండా నీకు నచ్చిన పాయింట్లు కరెక్ట్ అనేసి అనుకుని నీ టీంకి చెప్పేస్తాను, ఇక్కడే ప్రూఫ్ ఉంది, లైవ్ ప్రూఫ్ అని చెప్పేసి అనింది. సెకండ్ వచ్చి ఆదిత్య ఓంని నామినేట్ చేసి ఎక్కువ పాయింట్స్ లేవు, ఎందుకంటే నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ కూడా లేదు కదా అనేసి అనింది. ఈమెమి వెలగబెట్టేసింది ఆ పర్ఫార్మెన్స్ ఫస్ట్ వీక్ నుంచి, నాకు అర్థం కాలేదు. ఆదిత్య ఓం ఏమన్నాడు, ఈమె కూడా అదే ఆడింది. ఈమె కూడా పెద్ద ఏం చింపి పొడి చేసి పారేయలేదు ఏ టాస్కులు, పర్ఫార్మెన్స్ ఏం లేదు. సోనియా పర్ఫార్మెన్స్ ఏం లేదు, కాకపోతే ఆదిత్య ఓం నోరు తెచ్చి గట్టిగా మాట్లాడు, సోనియా నోరు తెచ్చి గట్టిగా మాట్లాడుతుంది, అది ఒకటే పర్ఫార్మెన్స్ ఏమింది, ఇంకేం లేదు. ఫస్ట్ నుండి సోనియా నువ్వు నా బడ్డీరా, ఇమ్యూన్ రా అనేసి అన్నావు, నాకు ఎవరు వేసినా పర్లేదు, ఐఎమ్ రెడీ ఫర్ ఛాలెంజ్ అనుకున్నా. మార్నింగ్ కూడా మీరు హట్ అవుతారేమో అని చెప్పేసి నేను వచ్చి మీతో మాట్లాడినాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ మైండ్లో ఉండింది మిమ్మల్ని నామినేట్ చేయాలని. బట్ థ్యాంక్ యూ సో మచ్, మీరే నన్ను నామినేట్ చేసి నా పని ఈజీ చేశారు అని చెప్పేసి అని ఈ వీక్ వరకు ఉండేదే ఎక్కువ నేను అనేసి అన్నారు కదా, సో ఈ వీక్ వెళ్ళిపోండి ప్లీజ్ గో అనేసి అనింది. ఆదిత్య ఓం వచ్చి నేను చాలా హార్డ్ ఫైట్ చేశాను, కానీ ఇది ఒక రివెంజ్ నామినేషన్ చేస్తున్నారు, ఒక 2% నేమ్ చెప్పండి, మీరు నామినేట్ చేయకుండా ఉండే ఈ హౌస్లో ఒక 2% నేమ్ చెప్పండి అంటే, నేను నిన్నే దేని మీద నామినేట్ చేస్తానో ఆ పాయింట్స్ అడుగు, అది వదిలేసి నేను ఎవరిని నామినేట్ చేస్తాను అనేసి నన్ను ఎందుకు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు, నీ మీద పాయింట్స్ కావాలంటే చెప్తా, టాపిక్ ఎందుకు, ఇదంతా అవసరం లేదు అనేసి అనింది. ఆయన ఇంకా లేదు లేరా అనేసి అంటే ఇక్కడే అర్థమైపోతుంది మీ ఎమోషనల్ కోషంట్ ఏందో, ఎందుకే నామినేట్ చేస్తున్నానంది. ఆయన కొట్టేసిన తర్వాత కూడా స్ప్రే అక్కడ నిలబడుకో ఉన్నాడు అనమాట, ఇది ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో ఉండింది. కొట్టేసిన తర్వాత కూడా ఇంకా కావాలా కొట్టాలా మరి ఎందుకు వెళ్ళట్లేదు అన్నట్టు మాట్లాడింది అనమాట అక్కడ. అది నాకు చాలా ఓవర్ అనిపించింది, చాలా ఓవర్ చేసిందేమో అనేసి అనిపిస్తుంది. ఆదిత్య ఓం విషయంలో మాత్రం చాలా ఓవర్ చేసింది. బట్ నిజంగా చెప్తున్నా కదా, ఆ హౌస్లో ఒక కంటెస్టెంట్గా ఆలోచిస్తే ఆపోజిట్ పర్సన్ వచ్చి మనల్ని నామినేట్ చేస్తే మనకి నిజంగా కాలుతుంది, భయంకరంగా కాలుతుంది. అప్పుడు ఆపోజిట్ పర్సన్కి తిరిగి అంతే గట్టిగా దానికి డబుల్ త్రిబుల్ ఇవ్వాలి అనేసి అనిపిస్తుంది. సో అందుకే ఆదిత్య ఓంకి అంత తిరిగి ఇచ్చిందేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. మణికంఠ వచ్చి పృథ్వీని నామినేట్ చేశాడు, అగ్రెషన్ వల్ల చాలా దెబ్బలు తగిలాయి, సో నామినేటింగ్. అగ్రెషన్ వల్ల దెబ్బలు తగులుతాయి, దెబ్బలు తగలడం ఈజ్ ఓకే, కానీ కాళ్ళు చేతులు విరిగిపోవడం ఈజ్ నాట్ ఓకే. నాకు అనిపించింది చూసినప్పుడు వరకు పృథ్వీస్ అగ్రెషన్ ఈజ్ ఓకే, బట్ రేవంత్ అగ్రెషన్ వాజ్ నాట్ ఓకే మా సీజన్లో ఉండేటప్పుడు. సో కనిపించినంత వరకు మనకు తెలుసు, బట్ అక్కడ పడే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అది. సో పృథ్వీ అన్నాడు నేను నీ నామినేషన్ యాక్సెప్ట్ చేస్తా, బట్ నువ్వు చాలా వీక్, స్ట్రాంగ్ అవ్వు అనేసి అన్నాడు. నేను వీక్ కాదు అంటే అది నేను నామినేట్ చేసేటప్పుడు చెప్తా అనేసి అన్నాడు అనమాట పృథ్వీ. సెకండ్ వచ్చి మణికంఠ ఆదిత్య ఓంని నామినేట్ చేశాడు. మీరు పాయింట్ పక్కన వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అనేసి ఇస్తారో అదే పాయింట్ వాళ్ళు కూడా మీకు ఇస్తారనేది మీ మైండ్లో పెట్టుకోవాలి. మీరు కంపారేటివ్ టర్మ్స్లో వెళ్తున్నారు, నాకు పాటలు పాడడం రాదు అనేసి అన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఇదే చెప్పారు నాతో. సో నాకు ఎవరైనా కంపేర్ చేసి మాట్లాడితే అస్సలు నచ్చదు. ముందుగానే ప్రెడిక్షన్స్ లాగా చేసేసి ఈ వీక్ ఇది అవుతుంది, ఈ వీక్ ఇది అవుతుంది అని చెప్పేసి గేమ్ ఇట్లే ఉంటుంది అవుతుంది అనేసి చెప్తా ఉంటారు. మీరు ఒక ఫాదర్ లాగా ఉండండి, కానీ బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉండొద్దండి అని చెప్పేసి అన్నాడు. దానికి లైవ్లో యాక్చువల్లీ ఇది లైవ్లో జరిగినప్పుడు నేను నిద్రపోయేసిన ఆదిత్య ఓం డిఫెండ్ చేసుకుంటున్నాడు, నాకు నిద్ర వచ్చేసింది, చాలా సుత్తి కాన్వర్జేషన్ జరుగుతుంది, అందుకని నేను నిద్రపోయేస్తున్నాను. సో ఆదిత్య ఓం రిటర్న్లో ఏం చెప్పినాడంటే, నువ్వు నన్ను ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా చూస్తున్నావు కదా, నేను యాక్సెప్ట్ చేస్తాను దీన్ని అనేసి అన్నాడు. దాని తర్వాత అన్నాడు గైడెన్స్ కొంచెం వరకే బాగుంటుంది, ఎక్కువ గైడెన్స్ ఇచ్చినంటే నాకు క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ వచ్చేస్తుంది అనేసి అన్నాడు. బేసిక్గా మణికంఠ చాలా ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తాడనమాట, అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తే ఎవ్వరికి అర్థం కాదు. సో క్లాస్ట్రోఫోబిక్ అంటే సఫోకేట్ అవ్వడం క్లోజ్డ్ స్పేసెస్లో. ఇప్పుడు నాకు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ బేసికలీ. సో నాకు క్లాస్ట్రోఫోబిక్ ప్లేసెస్ అంటే కళ్ళు తిరుగుతాయి అనమాట. నాకు లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు పైకి కిందికి నాకు కళ్ళు తిరుగుతాయి. సో దట్స్ బీయింగ్ క్లాస్ట్రోఫోబిక్ అనమాట. అట్లా క్లోజ్డ్ స్పేసెస్ అంటే కొంతమంది క్లాస్ట్రోఫోబిక్ ఉంటారు. సో అట్లా క్లాస్ట్రోఫోబిక్ అయిపోతుంది మీరు అనేసి అంటే, ఓం ఉండి నువ్వు ఒక కన్ఫ్యూజ్డ్ పర్సన్, ఇంకా నేను నీకు గైడెన్స్ కూడా ఇవ్వను అని చెప్పేసి అన్నాడు అనమాట. అంతే, ఆ నామినేషన్స్ అయిపోయినాయి, పోయినాడు, కొట్టించుకొని వచ్చినాడు అంతే. విష్ణుప్రియ ఆదిత్య ఓంని నామినేట్ చేసింది. యాక్చువల్లీ విష్ణుప్రియది ఈ వీక్ రివెంజ్ నామినేషన్సే. విష్ణుప్రియ కొన్నిసార్లు యాక్టింగ్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది, అది కావాలని చేస్తుందా లేకపోతే లేదా అనేసి అర్థం కాదు. ఆదిత్య ఓంని ప్రేరణ నామినేట్ చేస్తుంది, వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది ఎందుకంటే లాస్ట్ వీక్ తనని నామినేట్ చేస్తున్నారని. బట్ అదే ప్రేరణ అడుగుతుంది అనమాట నామినేషన్స్ తర్వాత, నువ్వు నన్ను రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు అనేసి అంటే, కాదు అట్లాంటిది ఉంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తా కదా అంటుంది. సో ఫస్ట్ వచ్చి ఆదిత్య ఓంని నామినేట్ చేసి, నీకోసం నేను ఎప్పుడు నిలబడ్డా పాసిబిలిటీ ఉన్నప్పుడు, బట్ చీఫ్గా ఉన్నప్పుడు నేను నిలబడలేదు, బట్ అది మీరు స్పోర్టివ్గా తీసుకోలేదు. ఆ రోజు సాక్స్ టాస్క్లో కూడా మీకు ఏదన్నా ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి నైనికాతో చెప్పాలి, అది మీరు చెప్పలేదు అని చెప్పేసి అంటే ఓం అన్నాడు. ఎప్పుడన్నా ఏమన్నా చెప్పాలంటే నా మాట ఎవ్వరూ వినరు ఎక్కడ, ఇప్పుడు నామినేషన్స్లో చెప్పే అవకాశం మాత్రమే నాకు ఉంటుంది, ఇక్కడ మాత్రమే నేను మాట్లాడేది అందరూ వింటారు, లేకపోతే నేను మాట్లాడేది ఎవరు వినరు. సో నెక్స్ట్ టైం నేను స్పోర్టివ్గా తీసుకుంటే అది నా మిస్టేకే అని చెప్పేసి అన్నాడు అనమాట.
దాని తర్వాత విష్ణుప్రియ ప్రేరణను నామినేట్ చేసింది. ఒక కంటెస్టెంట్ నీ మీద బీప్ వర్డ్స్ వాడితే నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోకుండా ఒక చిన్న ఎగ్స్ మ్యాటర్లో, అది కూడా నాకు ఎవరు చెప్పని మ్యాటర్లో నువ్వు వచ్చి నన్ను నామినేట్ చేస్తావు, బట్ నీకు జరిగిన దాని మీద నువ్వు స్టాండ్ తీసుకోలేదనింది. ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది దట్ విష్ణుప్రియాస్ నామినేషన్ ఈజ్ అ రివెంజ్ నామినేషన్. ఎందుకంటే ఎగ్జిబిషన్లో నువ్వు నన్ను నామినేట్ చేస్తావని చెప్పిందే రివెంజ్ నామినేషన్ ఆబ్వియస్లీ. అది చెప్పిన తర్వాత ప్రేరణ వచ్చి వాడు నన్ను ఇన్సల్ట్ చేయలేదు, అగ్రెషన్లో ఊత పదం వాడాడు, నేను నా కోసం స్టాండ్ తీసుకోలేదనేసి నువ్వు నన్ను నామినేట్ చేయడం ఏంటి, ఇది రివెంజ్ నామినేషనా అనేసి అంటే కాదు అని చెప్పేసి అనింది విష్ణుప్రియ. అప్పుడు ప్రేరణ అనుకుంటా పోతా ఉంటుంది, ఆల్రెడీ ఇష్యూ సార్ట్ అయిపోయింది కదా, మళ్ళీ ఆ ఇష్యూ ఎత్తకూడదు అనేసి అనుకున్నా, బట్ నువ్వు అనవసరంగా ఎత్తి మళ్ళీ అనవసరంగా నిన్ను నామినేట్ చేయకుండా వదిలేశాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నది. పృథ్వీ వచ్చి నబిల్ని నామినేట్ చేశాడు. నిన్ను సంచాలకగా తీసింది నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని కాదు, నువ్వు సంచాలకగా బాగా చేస్తావని అన్నాడు. ఇక్కడ నబిల్ కరెక్ట్గా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించింది. నన్ను తీసేటప్పుడు తెలియదు కదా నేను సంచాలక అవుతానని, తీసిన తర్వాత కదా బిగ్ బాస్ చెప్పినాడు నన్ను సంచాలక చేస్తా అని అనేసి అంటే ఓకే కరెక్ట్, అదేలే తుస్సు అయిపోయింది పాయింట్ అనేసి అంటున్నాడు. దాని తర్వాత గేమ్ పాజ్ అవ్వక ముందు ప్రేరణ ఆ బుట్ట మీద పడుకోనుంది. ప్రేరణ అక్కడ బుట్ట మీద పడుకొని ఉన్నప్పుడు మాత్రం ప్రేరణ నువ్వు బుట్ట మీద లేయకూడదు, లేయాలి, బుట్ట కనిపించాలి అని చెప్పేసి అనలేదు. ఇక్కడ మా టీం మా క్లాన్ మాత్రం చేస్తూ ఉన్నప్పుడు మాత్రం నువ్వు బుట్ట మీద లేయించి అది ఇది అనేసి అన్నావు, సో నువ్వు బయాస్ చేసే సంచాలకంటే దానికి నబిల్ చెప్తున్నాడు ఆ టైంలో ఇక్కడ 4-5 గొడవలు జరుగుతూ ఉన్నింది. సో నేను ఈ గొడవలు చూసుకోవాలా అక్కడ చూసుకోవాలా, బట్ నేను కంప్లీట్గా మొత్తం రౌండ్గా కవర్ చేస్తున్నాను అనేసి అంటే యాజ్ అ సంచాలక్ యూ హ్యావ్ ఫెయిల్డ్ అనేసి అంటే ఐఎమ్ నాట్ ఫెయిల్డ్ ఆర్ బయాస్డ్ అనేసి అన్నాడు అనమాట. సో నేను ఫెయిల్డ్ కాదు సంచాలక్గా, నేను ఫెయిల్డ్ కాదు అని నబిల్ ప్రూవ్ చేసుకునే దానివల్ల సరిపోయింది ఈరోజు అంతా. తర్వాత సెకండ్ నామినేషన్ పృథ్వీకి చేశాడు. ఫిజికల్లీ మెంటలీ వీక్ అనిపిస్తున్నావు, కన్నింగ్ అనిపిస్తున్నావు అనేసి అన్నాడు. 15 days అయినా కూడా కన్ఫ్యూజ్డ్గానే ఉన్నావు, అక్కడ నాకు మెంటల్లీ వీక్ అనిపించింది. ఎక్స్ టాస్క్లో నువ్వు అట్ట పడిపోయినావు, సరిగ్గా చేయలేదు, సో అక్కడ మెంటల్లీ వీక్ అనిపించింది. కన్నింగ్ అని ప్రేరణ విష్ణుప్రియ మ్యాటర్లో అనిపించింది, నాకు ముందే తెలుసు, బట్ వీడియో చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది అన్నాడు. దాని తర్వాత మణికంఠ అన్నాడు నేను స్టార్టింగ్లోనే గివప్ చేసి ఉంటే నేను వీక్, కానీ నేను ఫినిష్ బజర్ వరకు ఆడుతానే ఉన్నాను, సో నేను వీక్ కాదు. నేను కన్నింగ్ అన్నావు కదా, నేను నా ఇంటెన్షన్స్ మళ్ళీ చెప్తానే ఉన్నాను నాకేంటి అని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడితే నాకేం రాదు అనేసి అంటే నేను ఫిజికలీ వీక్ కాదు అనేసి అన్నాడు. అంటే ఐ డోంట్ కేర్ ఇఫ్ యూర్ ఫిజికలీ వీక్ ఆర్ మెంటలీ వీక్, బట్ యూ ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ వీక్ అని చెప్పేసి అన్నాడు. పోయి నామినేషన్ చేసుకున్నాడు. దాని తర్వాత సీత వచ్చింది. యాక్చువల్లీ నిజంగా మణికంఠ ట్రై చేశాడు, తన సాయి శక్తిలో ట్రై చేశాడు ఫిజికల్లీ ఉండేదానికి, బట్ మెంటలీ చాలా వీక్ ఉన్నాడు. అండ్ ఒక నస క్యాండిడేట్ మణికంఠ. హౌస్లో అందరి దగ్గర పోయి నస పెడతా ఉంటాడు, నీతో కొంచెం మాట్లాడవచ్చా, ఐ నీడ్ అ హగ్, పెదాలు కూడా ఎంత పెద్దగా తెరుస్తారు, ఐ నీడ్ అ హగ్, నీతో కొంచెం మాట్లాడవచ్చా ప్లీజ్, ఇట్లే మాట్లాడతాడు మణికంఠ. సీత వచ్చి ప్రేరణ నామినేట్ చేసింది. సీత నిజంగా సూపర్ అనిపిస్తుంది అబ్బా నాకు కొన్నిసార్లు. సీతలో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ లేదు, కానీ మిగిలిన టైమ్స్లో అంత కనిపించదు, కానీ తనకి స్క్రీన్లో అంత ఎలివేటివ్గా అనిపించదు, కానీ నామినేషన్స్ టైంలో మాత్రం సీత సూపర్గా అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా బాగా పాయింట్స్ డిఫెండ్ చేస్తుంది అనిపిస్తుంది. నేను ఎమోషన్తో ఆడినప్పుడు నాకు దెబ్బలు తగిలాయి అన్నావు, మరి గుడ్ల టాస్క్లో వేరే వాళ్ళని హర్ట్ చేసే ఎమోషన్ ఎంత రైటు, నేను నా ఎమోషన్తో ఆడడం ఎక్కడ రాంగ్ అని చెప్పింది. అంటే ఆ రోజు వీళ్ళు ఆ ఫుడ్ కోసం ఆడేటప్పుడు తను మణికంఠ నువ్వు ఎమోషనల్గా ఆడావు కాబట్టి నీకు దెబ్బలు తగిలాయి అనేసి అన్నావు కదా, మరి నువ్వు దెబ్బలు తగిలేలాగే ఆడావు, సో నా ఎమోషన్ ఎందుకు రాంగ్, నీ ఎమోషన్ ఎందుకు రైటు అనేసి అంటే ప్రేరణ అనింది. నేను డోర్ ఓపెన్ చేస్తా, ఫైట్ లేకుండా ఆడతారా అని చెప్పేసి అనింది యష్మి. అంటే లేదు విల్ ఫైట్ ఫర్ ఇట్ అనేసి అన్నావు, నా మీద ఎవరైనా అటాక్ చేస్తే నేను సైలెంట్గా ఉండలేను అని చెప్పేసి అనింది. అంటే దానికి సీత అనింది నా మీద కూడా ఎవరైనా అటాక్ చేస్తే నేను సైలెంట్గా ఉండలేను, సో నీకొక రూల్ నాకొక రూలా, వాళ్ళకొక రూల్ వీళ్ళకొక రూల్ పెట్టమనడం తప్పు కాదా అని డ్యాన్స్ వేసింది. అది దాని తర్వాత ప్రేరణ వచ్చి ఐఎమ్ నాట్ రాంగ్ అంటే అయితే నా ఎమోషన్ కూడా రాంగ్ కాదు అని చెప్పి సీత అంటా ఉంది. నువ్వు ఎలా నన్ను నామినేట్ చేస్తావు అని చెప్పి సీత అనేది నా నామినేషన్ నా ఇష్టం అనేసి అనింది. సరే ఏదన్నా పట్టుకొని వస్తా నా లాస్ట్ నామినేషన్ పట్టుకోరాకు అని చెప్పేసి అనింది ప్రేరణ. నేను ఏదన్నా పట్టుకొని వస్తా, నాకు ఏది పట్టుకొని రాకూడదని చెప్పేసి నాకు బిగ్ బాస్ చెప్పలేదనేసి అంటుంది, పోయేది కొట్టించుకుంటుంది. సీత సెకండ్ నామినేషన్ మణికంఠ. 3 weeks నుంచి అబ్జర్వ్ చేస్తానా, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో, ఎట్ట రియాక్ట్ అవుతావో, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు ఏడస్తావో, ఎప్పుడు ఆలోచిస్తావో నాకేం అర్థం కాదు అనేసి అంటే మణికంఠ నాకు ఏదన్నా వెంటనే చెప్తే నేను రియాక్ట్ అయిపోతా, నాకు ఒక 30 minutes టైం ఇచ్చి చెప్తే నేను తీసుకుంటా అంటాడు. సీత వచ్చి జస్ట్ బీ అప్రోచబుల్ అంటే నేను కూడా ఇంకా చాలా అన్ప్రెడిక్టబుల్ ఉండకుండా ట్రై చేస్తాను అంటాడు మణికంఠ. యష్మి వచ్చి ఫస్ట్ మణికంఠ నామినేట్ చేస్తుంది. లాస్ట్ వీక్ చెప్పా కదా నువ్వు హౌస్లో ఫిజికలీ వీక్ అని,
ఈ వీక్ కూడా అదే చెప్తాను. హౌస్లో ఉండే వాళ్ళని కంపేర్ చేస్తే నువ్వు చాలా వీక్. ఎక్స్ టాస్క్లో చూసా, పృథ్వీకి చెప్పావు నీ అగ్రెషన్ చూస్తేనే భయమేస్తుంది అని. నేను ఒక అమ్మాయిలాగా వెళ్ళా కూడా హీ నోస్ హీజ్ అటాకింగ్. ఎక్కడ నేను ఒక అమ్మాయిని, నేను పృథ్వీ దగ్గరికి వెళ్ళినా కూడా తను ఎక్కడ అటాక్ చేస్తున్నాడో, ఏం అటాక్ చేస్తున్నాడో తనకు బాగా తెలుసు. బట్ నువ్వు గేమ్ మొత్తం కంప్లైంట్ చేస్తానే ఉన్నావు, పృథ్వీ ఇట్లా పట్టుకున్నాడు అట్లా పట్టుకున్నాడు అని చెప్పేసి. అంటే మణికంఠ అన్నాడు నేను ఫిజికలీ వీక్ కాదు, నేను లాస్ట్ వరకు ట్రై చేస్తానే ఉన్నాను. ఆయన అటాక్ చేసినప్పుడు ఎవరన్నా సరే నేను జెండర్ని తీసుకొని రాలేదు. అమ్మాయిలు అయితే కొంచెం చూసుకొని పట్టుకుంటారు, బట్ అబ్బాయిలు అంటే ఎట్లా అంటే అట్లా పట్టేసుకుంటారు, బౌండరీస్ ఉండవు అనేసి అంటే యష్మి అనింది నా మీద కూడా రోల్ అయ్యాడు, నన్ను కూడా లాగి పడేశాడు, నేను దాన్ని కంప్లైంట్ చేయలేదే. అబ్బాయి నీకు ఛాన్స్ ఇచ్చాడు కూడా, నీ వల్ల కాకపోతే పక్కన కూర్చోరా అని చెప్పేసి. బట్ నువ్వు అక్కడికి వెళ్ళి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అనేసి చెప్పావంటే మణికంఠ అన్నాడు నన్ను ఇక్కడ గట్టిగా నొక్కేశారు, ఇంకా నాకు ఊపిరాడలేదు, అది నేను చెప్పాను అనేసి అంటే ఏమన్నాను, ఐఎమ్ టెల్లింగ్ యూ ఆర్ ఫిజికలీ అండ్ మెంటలీ వీక్ అనేసి అంటే మణికంఠ వచ్చి ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ నాట్ ఫిజికలీ వీక్, ఐఎమ్ నాట్ ఫిజికలీ వీక్, అలా అనకు అని చెప్పేసి గట్టిగా అరిచినారు ఇద్దరు గట్టిగా. నేను కాదు అంటే నువ్వు ఫిజికలీ వీక్, నేను కాదు నువ్వు ఫిజికలీ వీక్, నేను కాదు నువ్వు ఫిజికలీ వీక్, ఇట్లా జరుగుతూ ఉంది కాన్వర్సేషన్. దాని తర్వాత యష్మి వచ్చి సోనియాని నామినేట్ చేసింది. నేను యాక్చువల్లీ ఏం ఎక్స్పెక్ట్ చేసి నేను క్లాన్లోకి తీసుకున్నానంటే, నేను ఎప్పుడైనా ఏదైనా తప్పు చేసినప్పుడు నువ్వు దాన్ని ఆపేస్తావు, యష్మి నువ్వు తప్పు చేస్తావు అనేసి ఆపేస్తావు అనేసి అన్నావు. బట్ నువ్వేమో అప్పుడు నేను చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తాననేసి అన్నావు, చీఫ్ ఏం మాటలు చెప్తే అదే మాట వింటాననేసి చెప్పినావు. బట్ నిఖిల్ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు అట్లా చేయలేదు, నిఖిల్ క్లాన్లో కూడా నువ్వు నీ పాయింట్స్ అంతా వేసి పెట్టుకుంటా ఉన్నావు, అది నాకు నచ్చలేదు అని చెప్పేసి అనింది. దానికి సోనియా వచ్చి నేను చీఫ్గా ఉన్నప్పుడు నాకు ఒక పాయింట్ ఉంటే నేను అది మాట్లాడా, బట్ నాది అబ్బాయిది మాత్రమే సేమ్ పాయింట్స్ ఉన్నది, మిగతా మెజారిటీ అందరిది మాకు కాంట్రాస్ట్ పాయింట్స్ ఉన్నాయి, సో మీరు చేసే పాయింట్స్ నాకు నచ్చలేదు, సో నేను నా ఒపీనియన్ పెట్టినా కూడా నువ్వు నీ డెసిషన్ తీసుకుంటా ఉన్నావు, ఇంకా నా డెసిషన్ పెట్టి నేను వేస్ట్ అనిపించి నేను పెట్టలేదు అనేసి అనిపించింది. ఓకే పాయింట్ మంచిగా డిఫెండ్ చేసుకుని సోనియా అనిపించింది. దాని తర్వాత నువ్వు అగ్రెసివ్గా లేవు, నువ్వు ఏదున్నా కూడా నిఖిల్ని పృథ్వీని ముందర పెట్టి రారా ఆడదాము అని చెప్పేసి అంటా ఉన్నావు. అంటే నేను ఇక్కడ ఉండే మగాళ్ళందరికన్నా అగ్రెసివ్, నేను ఎవరిని కొడతా ఏం ఇంజురీ అవుతుందా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. బట్ లక్కీలీ యువర్ ఫెయిల్డ్ సంచాలక్ నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు నా గేమ్ చూపించడానికి అనేసి అంటే యష్మి అనింది నువ్వు చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా ఇవ్వవా అనేది నాకు తెలీదు, మేబీ ఎందుకంటే మీ చీఫ్ చెప్పాడో లేదో కూడా నాకు తెలీదు, మీకు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో లేదో నాకు తెలీదు. ఇద్దరు చీఫ్స్ అనుకున్నారు ఆ ఎగ్స్ తీసుకొని రాకూడదు, పక్కన వాళ్ళ దాంట్లో మన ఎగ్స్ మాత్రమే మనం డిఫెండ్ చేసుకోవాలని, బట్ నువ్వు ఎందుకు పోయి తీసుకొచ్చావంటే నాకు తెలీదు, మా చీఫ్ నాకు చెప్పలేదు అనేసి అనింది. మీ చీఫ్ మీకు చెప్పలేదంటే అయితే మీ చీఫే ఫెయిల్డ్ అయిపోయారా, లేకపోతే అది మీ స్ట్రాటజీయా, మేము తీసుకోము అనేసి ఒక అగ్రిమెంట్ మీదకి వచ్చిన తర్వాత పోయి తీసుకోవడం మీ స్ట్రాటజీయా అనేసి అని వెళ్దాం పదరా అని చెప్పేసి నువ్వు నిఖిల్ని పృథ్వీని ఇద్దరిని ఒక వెపన్స్ లాగా యూజ్ చేసుకుంటావు, కానీ నువ్వు మాత్రం ముందుకు రావు అనేసి అంటే నేను ఎక్కడ ముందుకు వచ్చినానో, నన్ను ఎవరు ఎత్తేసి పడేశారో అన్నీ నాకు తెలుసా, అన్నీ నాకు తెలుసు రా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత నడుచుకుంటా పోయేటప్పుడే చెప్తా ఉంది నేను చీఫ్కి రెస్పెక్ట్ చేసినా అనేసి మాట్లాడావు, మరి ఆ పాయింట్ చెప్పాలి కానీ ఎక్కడో జంప్ అవుతావేంటి, ఎప్పుడు పృథ్వీని నిఖిల్ని చూస్తే ఏమవుతుంది, గేమ్ని చూడాలి, నీ క్లాన్లో ఉన్నప్పుడే నీ క్లారిటీ లేదు నా గురించి, ఇప్పుడేమొస్తుందిలే అనేసి అంటే యష్మి వచ్చి ఎట్లా తిప్పాలో, ఎట్లా ప్లేట్ తిప్పాలో, ఎవరిని వాడుకోవాలో ఎమోషనల్లీ నీకు బాగా తెలుసు అనేసి అనింది. ఇది మాత్రం కరెక్ట్ బా, యష్మి చెప్పిన ఈ పాయింట్ మాత్రం చాలా కరెక్ట్, ఎమోషనల్గా వీక్ చేసి నిఖిల్ని పృథ్వీని వాడుకుంటామని అనిపిస్తుంది. అసలు సోనియా అనే ఒక కంటెస్టెంట్ లేకపోయింటే ఈ పాటికే నిఖిల్ విన్నర్ అని చెప్పేసి డిసైడ్ అయిపోయింది హౌస్లో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సోనియా వల్ల నిఖిల్ గేమ్ మొత్తం దొబ్బింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది అనిపించింది నాకు. సో సోనియా వచ్చి ఎవరిని ఎట్లా ట్రిగర్ చేయాలో నీకు బాగా తెలుసు అంటే నీ అంత కాదమ్మా అనేసి అనేది అనమాట యష్మి. నిజంగానే ఇక్కడ సోనియాకి ఎవరిని ఎట్లా ట్రిగర్ చేయాలో బాగా తెలుసు, అవతల వాళ్ళ వీక్నెసెస్ ఈజీగా గ్రాస్ప్ చేస్తుంది అనేసి అనిపిస్తుంది. సో అది జరిగింది. ఈ లైవ్ తర్వాత సోనియాకి యష్మికి చాలా గొడవ జరిగింది. ఈ లైవ్లో జరిగిన నామినేషన్ పాయింట్స్ కన్నా, యష్మి చెప్పిన నామినేషన్ పాయింట్స్ కన్నా లైవ్ తర్వాత జరిగిన గొడవలోనే మంచి పాయింట్స్ ఉన్నాయి. బట్ అన్నీ చెప్పిన యష్మి లాస్ట్లో ఏడ్ చేసింది, నిఖిల్ పృథ్వీ గురించి ఇట్లా అనింది అని చెప్పేసి. అది అనవసరం అనిపించింది. అంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకునే ఒక అమ్మాయి మధ్యలో మళ్ళీ ఏడవలసిన అవసరం ఏముంది, అంత ఏడవలసిన అవసరమే లేదే అని చెప్పేసి నాకు అనిపించింది. అది ఏడ్చేంత మ్యాటర్ కాదు, స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నప్పుడు స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవాలి. ప్రతిసారి సోనియాతో గొడవ పడినప్పుడు యష్మి ఏడ్చేస్తుంది. సో యష్మి స్ట్రాంగ్గా లేకపోతే వీకా అని చెప్పేసి కూడా అర్థం కాదనమాట. సో ఈ వారం నామినేట్ అయింది పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీల్ అండ్ ప్రేరణ. దీంట్లో ఒకరిని సేవ్ చేయాలి నిఖిల్ చీఫ్గా అనేసి అంటే నైనికాని సేవ్ చేస్తున్నాడు. సో నైనిక వచ్చి సేవ్ అయిపోయింది.
ఎందుకు అనేసి అడిగితే తనకి నామినేషన్స్కి ఇచ్చిన పాయింట్స్ నాకు చాలా వీక్ అనిపించింది, షీఈ్ నాట్ దట్ అని చెప్పేసి ఇచ్చాడనమాట. యష్మి ఏడ్చింది అనేసి రాసుకున్నాను. దాని తర్వాత లైవ్లో వచ్చి యష్మి ఏడ్చింది. నాకు తెలిసి ఆ లైవ్లో జరిగిన మ్యాటర్స్ అంతా రేపు చూపిస్తారనుకుంటా ఎపిసోడ్లో. అది ఈ రోజు వరకు జరిగింది అయితే. సో దీంట్లో మీకు ఎవరి నామినేషన్ పాయింట్స్ నచ్చినాయి, ఎవరిది నచ్చలేదు అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. ఏం కమెంట్ చేస్తారు? గీతు నువ్వు నా రెడ్ రోస్ అని కమెంట్ చేయండి, ఎందుకంటే నేను రెడ్ డ్రెస్ చేసుకున్నాను కాబట్టి. గీతు యు ఆర్ మై రెడ్ రోస్ అనేసి కమెంట్ చేయండి. అట్లా కమెంట్ చేస్తేనే మీరంతా ఈ వీడియో చూసినట్టు అర్థం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. అందరూ నా ఫస్ట్ కమెంట్లో ఉండి మీకు ఫుల్ లైవ్ నామినేషన్ చూడాలంటే నా ఇంకో వీడియో ఉంది, దాని వీడియో లింక్ పెడతాను, దాన్ని చూడండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ జాయిన్ అయినారంటే నేను లైవ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, దాన్ని కూడా జాయిన్ అయిపోండి. అండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి కూడా ఒక అప్డేట్ ఇస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తాం. అందుకు దిస్ మీ యోగిత్రల్ సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్.